హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం బీరకాయ పచ్చని పప్పుతో స్మూతీ కర్రీ చేసుకుందాం. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది. ఇది మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పర్లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక టొమాటోని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో కొంచెం స్మూత్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని పచ్చనపప్పుని నానబెట్టుకోవాలి. 1 అవర్ ముందే నేను నానబెట్టుకున్నాను. అది యాడ్ చేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, కారం యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి అయితే మనకి కారం చాలా తక్కువ పడుతుంది, అందుకనైతే నేను 1 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇవి మొత్తం 2 కేజీస్ బీరకాయలండి. కాకపోతే కర్రీ మనకి చాలా తక్కువ అవుతుంది ఈ స్టైల్లో చేయడం వల్ల. ఇందులో అయితే నేను ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇందులో నుంచే వాటర్ చాలా రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్ వచ్చే వరకు నాకు ఒక 15 మినిట్స్ పట్టింది. ఇప్పుడు నేను 2 లవంగాల్ని దంచి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల మన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఇందులో వచ్చిన వాటర్తోనే మన పప్పు కూడా బాగా బాయిల్ అయిపోతుంది. వేరేగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం నాకు ఒక 45 మినిట్స్ పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. ఇది మొత్తం 2 కేజీస్ బీరకాయలండి. కాకపోతే కర్రీ అనేది చాలా తక్కువ అవుతుంది. ఈ కర్రీ అయితే మనకి రోటీలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ రైస్లో కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.